హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయితే చల్ల పునుగులు అయితే ప్రిపేర్ చేసేసుకుందామండి. చాలా క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి. మనము ఇడ్లీ వేసుకున్నప్పుడు ఇడ్లీ పిండి కొద్దిగా మిగిలిపోతుంది కదండి. అలాంటప్పుడు మిగిలిన ఇడ్లీ పిండి తీసుకొని ఒక గిన్నెలోకి అయితే వేసేసుకోవాలి. అలా వేసుకున్నాక దాంట్లో ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు బియ్యం పిండి యాడ్ చేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటాయండి. మనకు ఇడ్లీ పిండి కొద్దిగా మిగిలినప్పుడు ఎవరికి సరిపోదు అనుకున్నప్పుడు ఇలా ఒక్కసారి అయితే చల్ల పునుగులు అనేటివి ట్రై చేయండి. బియ్యం పిండి వేసుకున్నాక దీంట్లో కొద్దిగా వంట సోడా, అలాగే రుచికి సరిపడినంత సాల్టు, ఇంక ఇందులో సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలండి ఒక 2 వరకు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. దీంట్లోనే సన్నగా తరిగిన అల్లం తురుము, సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, ఒక మీడియం సైజు ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోవాలండి. చక్కగా మనకి బజ్జీలు అయితే ఏ రకంగా వస్తాయో పిండి అలా వచ్చేటట్టుగా చూసుకోవాలి. మరీ పలచగా కాకుండా మరీ గట్టిగా కాకుండా చూసుకొని బియ్య పిండి అనేది యాడ్ చేసుకోవాలండి. ఇలా ఇదంతా కలుపుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం చట్నీ ప్రిపేర్ చేసేసుకుందాము. ఈ చల్ల పునుగులకి పల్లీల పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు నేను చూపించినట్టయితే మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఫస్ట్ స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడయ్యాక దాంట్లో మీ స్పైసీకి తగ్గట్టు పచ్చిమిర్చి, అలాగే ఒక కప్పు వరకు పల్లీలు, ఒక టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు వేసుకొని దోరగా ఫ్రై చేసేసుకోండి. ఇవి కొంచెం వేగాక దీంట్లోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకొని పల్లీలు, పచ్చిమిర్చి ఇదంతా చక్కగా వేగించేసుకోవాలి. పచ్చడి కూడా చాలా బాగుంటుందండి. నేను చూపించినట్టయితే ఒక్కసారి ట్రై చేయండి. ఇలా చల్ల పునుగులు ఈ పల్లీల చట్నీతో సర్వ్ చేసుకుంటే భలే బాగుంటుందండి. ఇక్కడైతే పల్లీలు చక్కగా వేగిపోయి స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారయ్యాక ఒక మిక్సీ జార్లోకి అయితే వేసుకున్నానండి. ఇప్పుడు దాంట్లో ఒక టీ స్పూను జీలకర్ర, దీంట్లో ఒక 3 ఇంచులు అల్లం అండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అల్లం వేసుకుంటే పచ్చడి అనేది చాలా బాగుంటుంది. దీంట్లోనే ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు, రుచికి సరిపడినంత సాల్టు, ఇంకొచ్చేసి దీంట్లో ఒక పావు టీ స్పూను షుగర్ యాడ్ చేసుకోండి. అస్సలు స్కిప్ చేయొద్దండి. అల్లము అలాగే షుగర్ అనేది స్కిప్ చేయకుండా చక్కగా ఇలా వేసేసుకొని తగినన్ని వాటర్ పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసుకున్నదంతా ఒక బౌల్లోకి అయితే తీసేసుకోవాలి. తర్వాత ఈ పచ్చడికి నేను తాలింపు కూడా వేసేసుకున్నానండి. తాలింపు కూడా వేసేసుకొని పచ్చడిలో వేసేసుకుంటున్నాను. ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము. తాలింపు గింజలు, అలాగే కచ్చపచ్చ దంచుకునే వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు ఇవన్నీ వేసుకొని చక్కగా తాలింపు అయితే బాగా ఫ్రై అయిపోయాక పచ్చళ్ళు అయితే వేసేసుకున్నాను. ఇంకా పచ్చడి కూడా రెడీ అయిపోయింది కదా. పచ్చడిని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం చల్ల పునుగులు అనేటివి వేసేసుకుందామండి. స్టవ్ పైన అయితే ఆయిల్ డీప్ ఫ్రైకి పెట్టేసుకున్నాను. ఇక్కడ ఒకసారి పిండిని అయితే తడుపుకుందాము. మనము బజ్జీలు వేసుకునే ముందే కొద్దిగా జీలకర్ర వేసుకోవాలండి. పిండిలో వేసుకొని ఇదంతా ఒక్కసారి మళ్ళీ కలుపుకుందాము. ఇలా ఇదంతా కలిపేసుకొని ఇక చిన్న చిన్న చల్ల పునుగులు వేసేసుకోవడమేనండి. చాలా సింపుల్గా వేసుకోవచ్చు, చాలా ఫాస్ట్గా కూడా అయిపోతాయి. ఆయిల్ చక్కగా వేడైపోయింది. ఇప్పుడు దీంట్లో మనం ప్రిపేర్ చేసుకున్న పిండితోని చిన్న చిన్న పునుగులు అయితే వేసేసుకోవాలండి. పెద్దగా వేసుకోకుండా చిన్న చిన్నగానే వేసుకోవాలి. చూడటానికి బాగుంటాయి, తినేటప్పుడు కూడా మనకు చక్కగా చాలా బాగుంటాయండి. ఈ చల్ల పునుగులు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటాయి. మనం ఇడ్లీ పిండిలో బియ్యం పిండి కలిపాం కాబట్టి పైన అయితే చాలా క్రిస్పీగా ఉంటాయండి. మనం వేసుకున్నవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇక్కడైతే ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. ఆయిల్ కూడా ఏమాత్రం కూడా లాగదండి, చాలా బాగుంటాయి. ఇక్కడైతే వేసుకున్నాయన్నీ ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకొని మిగతా ఉన్న పిండితో కూడా ఇలాగే వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని చక్కగా ఫ్రై అయిపోయాక వీటిని కూడా ఒక సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నానండి. ఇలా అన్నీ ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాక ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా పల్లీల పచ్చడి, ఆ పల్లీల పచ్చడితోనైతే సర్వ్ చేసేసుకుందాము. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి. మనకి చల్ల పునుగులు అలాగే పల్లీల పచ్చడి కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. తప్పకుండా ఒక్కసారి అయితే మీరు ఇలా ట్రై చేసి చూడండి. ఇక్కడైతే నేను పచ్చడితోనైతే సర్వ్ చేసేసుకుంటున్నాను. ఇంతే అండి, ఎంతో సింపుల్గా మనకు ఇంట్లో మిగిలిపోయిన ఇడ్లీ పిండితో కొద్దిగా బియ్యం పిండి వేసేసుకొని ఇలా చల్ల పునుగులు అయితే వేసేసుకోవచ్చు. వేడిగా తింటే చాలా బాగుంటాయి. మనము సాయంత్రం టైంలో పిల్లలు స్కూల్ నుండి వచ్చేటప్పుడు కూడా ఇలా కూడా చేసి పెట్టొచ్చండి, చాలా బాగుంటాయి. తప్పకుండా అయితే మీరు ట్రై చేయండి. చూసారా లోపల ఎంత గుల్లగా వచ్చినాయో మనకి. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.